హలో అండి. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి హై హిమోగ్లోబిన్ ఉంది. అంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగిందని వస్తూ ఉంటారు. సాధారణంగా మగవాళ్ళైతే 13-16 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ ఉండాలని సజెస్ట్ చేస్తాం. లేడీస్‌లో అయితే 12-15, 16 మధ్యలో ఉంటూ ఉంటుందన్నమాట. సో, చాలా వరకు మనం వినేదేంటంటే హిమోగ్లోబిన్ తగ్గిపోయిందని మీ చుట్టుపక్కల వినుంటారు. హిమోగ్లోబిన్ పెరిగిపోవడం కూడా ఒక రకమైన డిసీజే. దాన్ని పాలీసైథీమియా అంటారు. వీళ్ళలో ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ 17 కంటే పెరిగిపోవడం, కొంతమంది 18, 19 నేను హైయెస్ట్ నెంబర్ 25, 26 వరకు కూడా హిమోగ్లోబిన్ చూడడం జరిగింది. సో, ఇలా హిమోగ్లోబిన్ పెరిగిపోతే వచ్చే సమస్యలేంటి? రక్తం ఎక్కువగా ఉంటే మంచిదేగా! కానీ ఏదైనా సాధారణ స్థితిలోనే ఉండాలి బాడీలో. పెరిగిపోయిన డిసీజే, తగ్గిపోయిన డిసీజే. ఇలా హిమోగ్లోబిన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, రక్తం కొద్దిగా చిక్కబడుతుంది, స్లోగా ప్రవహించడం మొదలవుతుంది. దానివల్ల క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాళ్ళలో కానీ, చేతుల్లో కానీ, ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో కానీ. బ్రెయిన్‌లో కానీ, హార్ట్‌లో కానీ స్ట్రోక్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట.